అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో పెను రైలు ప్రమాదం తప్పిందని కూడా చెప్పుకోవచ్చు. మిర్యాలగూడ నుండి కాచిగూడ వెళ్తున్న ప్యాసింజర్ రైలు బీబీ నగర్ వద్దకు రాగానే ఏదైతే పైలట్ బోగి కింద ఆ మంట రావడంతో కూడా ఆ మంట మొత్తం కూడా పొగ రూపంలో ఆ బోగిలకు వ్యాప్తి చెందిన క్రమంలో ఏమంటే ప్యాసింజర్స్ కూడా మొత్తం దానికి సంబంధించిన రైల్వే సిబ్బందికి ఆ సమాచారం అందించారు. ఉటా రైల్వే సిబ్బంది కూడా ఏదైతే ఆ పొగ వస్తున్న ప్రాంతాన్ని కూడా పరిశీలించి మొత్తం కూడా పొగను ఆ ఫైర్ సిబ్బందితో కూడా మొత్తం కూడా అదుపులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో కూడా రైల్లో ప్రయాణిస్తున్న ప్యాసింజర్లు మాత్రము ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉదయం 5:30 మిర్యాలగూడ నుంచి బయలుదేరిన ఆ ప్యాసింజర్ రైలు అదేవిధంగా నల్గొండ ఇటు బీబీ నగర్ మా స్టేషన్కి చేరుకోగానే ఈ మంటలు పొగలు వ్యాప్తి చెందాయని కూడా ఆ ప్యాసింజర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో కూడా అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి ఆ పరిస్థితి కనపడుతుంది. మనం ఆర్టీవీ స్క్రీన్ మీద కూడా చూసినాం. ఏదైతే పైలట్ ఉన్నాడో అదే ఆ పైలట్కు సంబంధించిన బాక్స్ ఆ భోగి కింద ఆ మంటలు మండుతున్నాయి. ఆ మంటలు క్రమేపీ మండుతున్న క్రమంలో పొగ వ్యాప్తం కూడా ఆ భోగిలోకి వచ్చింది. భోగిలకు రావడంతో కూడా ప్యాసింజర్స్ ఒకసారిగా ఉలికిపడిన పరిస్థితి పడుతుంది. రైల్వే సిబ్బంది కూడా సమాచారం ఇచ్చారు. మొత్తం కూడా పొగలు అదుపులోకి వచ్చినట్టు పరిస్థితి పడుతుంది. ప్రస్తుతం ప్యాసింజర్ రైలు మాత్రము శ్రీనగర్ రైలు ఆ ప్యాసింజర్ చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో కూడా అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి ఆ పరిస్థితి కనపడుతుంది. మనం ఆర్టీవీ స్క్రీన్ మీద కూడా చూసినాం. ఏదైతే పైలట్ ఉన్నాడో అదే ఆ పైలట్కు సంబంధించిన బాక్స్ ఆ భోగి కింద ఆ మంటలు మండుతున్నాయి. ఆ మంటలు క్రమేపీ మండుతున్న క్రమంలో పొగ వ్యాప్తం కూడా ఆ భోగిలోకి వచ్చింది. భోగిలకు రావడంతో కూడా ప్యాసింజర్స్ ఒకసారిగా ఉలికిపడిన పరిస్థితి పడుతుంది. రైల్వే సిబ్బంది కూడా సమాచారం ఇచ్చారు. మొత్తం కూడా పొగలు అదుపులోకి వచ్చినట్టు పరిస్థితి పడుతుంది. ప్రస్తుతం ప్యాసింజర్ రైలు మాత్రము శ్రీనగర్ రైల్వే స్టేషన్లో కూడా ఆపివేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎవరైతే ప్యాసింజర్స్ ఉన్నారో ప్యాసింజర్స్ మొత్తం కూడా వివిధ మార్గాలలో బస్సులు అదేవిధంగా కార్లు వేరే ప్రాంతాలు కూడా వాళ్ళు సురక్ష హైదరాబాద్కు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో కూడా అందరూ ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.